మురుగు కాలువ కోసం తవ్వితే అక్కడ కళ్ళు చెదిరే బంగారు ఖజానా బయటపడింది. ఓ 18 ఏళ్ల యువకుడు మట్టిని తవ్వుతుండగా ఒక్కసారిగా బంగారు నాణాలు, బంగారు గడ్డలు, గోల్డ్ బార్లు కనిపించాయి. వాటి విలువ అక్షరాల 98 కోట్ల రూపాయలు. బెల్జియంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. బెల్జియంలోని సెయింట్ గిల్లీస్ ప్రాంతంలో మురుగు కాలువల పైప్లైన్ మార్చే పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనుల్లో భాగంగా నేలను తవ్వుతుండగా 18 ఏళ్ల కోబే అనే యువకుడికి అనూహ్యమైన దృశ్యం కనిపించింది. మట్టిలో ఏవో వస్తువులు కనిపించడంతో మొదట అవి యూరో నాణ్యాలేమో అనుకున్నాడు. కానీ కొద్దిసేపటికే అసలు విషయం బయటపడింది. అక్కడ ఉన్నవి సాధారణ నాణాలు కాదు, బంగారు నాణాలు, బంగారు గడ్డలు, నంబర్లతో ఉన్న బులియన్ బంగారు బార్లు. తోటి కార్మికులతో కలిసి పనిచేస్తున్న కోబేకు ఇంత పెద్ద మొత్తంలో బంగారం కనిపించడం షాక్ ఇచ్చింది. దర్యాప్తులో ఈ ఖజానా అక్కడికి ఎలా వచ్చిందన్న విషయంపై ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకొచ్చాయి. బంగారు నిధిని ఓ బ్యాగ్లో పెట్టి దాన్ని ఇటుకలతో మూసివేసిన సెల్లార్ గోడలో దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆ సెల్లార్ ఉన్న భవనం కూడా సాధారణ భవనం కాదు. 19వ శతాబ్దం చివరిలో ప్రముఖ బ్రూవరీ యజమాని థియోఫిలస్ వాన్ అస్చే కోసం ఈ భారీ విల్లాను నిర్మించారు. అక్కడ 1899లో బీర్ తయారీ ప్రారంభమై 1970 వరకు కొనసాగింది. ఆ భవనం గేట్లపై ఇప్పటికీ విఏ అనే అక్షరాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ చారిత్రక భవనం పూర్తిగా రిపేర్లో ఉంది. ఇక్కడ కొత్త కార్యాలయాలు, నివాస సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భూగర్భంలో దాగి ఉన్న బంగారు ఖజానా వెలుగులోకొచ్చింది. అయితే ఈ బంగారు ఎవరిది అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. దొరికిన ఖజానా విలువ సుమారు 9 మిలియన్ యూరోలు, అంటే మన భారత కరెన్సీలో దాదాపు 98 కోట్లు. విషయం బయటపడగానే అధికారులు అక్కడి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంగారాన్ని భద్రత నిమిత్తం బ్రసెల్స్లోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా ఈ బంగారం మూలాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అది ఎక్కడి నుంచొచ్చింది, ఎప్పటి నుంచి అక్కడ దాచి ఉంది, ఎవరైనా దొంగిలించి అక్కడ పెట్టారా, నేర కార్యకలాపాలతో దీనికేమన్నా సంబంధం ఉందా అన్న కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఈస్ట్ ఫ్లాండర్స్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి చెందిన హనే ఒలివియో కీలక విషయాలు వెల్లడించారు. ముందుగా ఈ బంగారం దొంగిలించిందా, నేరంతో సంబంధం ఉందా అన్నది నిర్ధారించాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే అసలు యజమాని ఎవరన్నది తేలుతుందని చెప్పారు. ఈ వ్యవహారం చివరకు సంక్లిష్టమైన సివిల్ వివాదానికి దారితీసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ఈ ఖజానాపై హక్కు కోసం పలువురు ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, ప్రస్తుతం భవనాన్ని పునరుద్ధరిస్తున్న సంస్థ, అలాగే పాత భవనం యజమాని థియోఫిలస్ వాన్ అస్చే వారసులు, ఇలా పలువురు క్లెయిమ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. బెల్జియం చట్టాల ప్రకారం ఇలాంటి నిధి దొరికినప్పుడు అసలు యజమానులు ఎవరైనా ఉంటే వారికి హక్కు కల్పించేందుకు కనీసం 5 ఏళ్ల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఆ వ్యవధిలో సరైన యజమాని ఎవరూ ముందుకు రాకపోతే తర్వాతే చట్టపరమైన హక్కులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఖజానా దొరికిన కార్మికుల పరిస్థితి కూడా ఆసక్తికరంగా మారింది. ఇంత భారీ మొత్తంలో బంగారం దొరికిన విషయాన్ని దాచిపెట్టలేమని కోబే కూడా అంగీకరించాడు. చివరికి తమకు ఏదైనా ఫైండర్స్ రివార్డ్ దక్కొచ్చేమో అని ఆశాభావం వ్యక్తం చేశాడు.